వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఒకరోజు మహిళల ఫోన్ కి బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. ఖాతాలోకి 2500 రూపాయలు జమ అయ్యాయని అందులో ఉంది. సామాన్యులకు ఇది చిన్న మొత్తం కాదు, చాలా కుటుంబాలకు పెద్ద ఊరట. ఒక మార్పుకి మొదలైన తొలి అడుగు. ఈ సహాయం మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చింది. ఇది కేవలం ఒక పథకం పేరు మాత్రమే కాదు, మహిళల జీవితాల్లో భరోసా కలిగించిన నిర్ణయం. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు బయటకు వెళ్లే స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు సాయం జమ చేసింది. తెలంగాణలో మహిళల జీవితాల్లో ఆర్థిక భద్రత, స్వావలంబన తీసుకురావాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటి. ఇది కేవలం నగదు సహాయం మాత్రమే కాదు, మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సమగ్ర సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోంది. 2023లో ప్రవేశపెట్టిన ఈ పథకం 2025 నాటికి లక్షలాది కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుస్తూ మహిళలకు ఆర్థికంగా ధైర్యాన్ని కలిగిస్తోంది. మహాలక్ష్మి పథకం అనేది తెలంగాణలోని తక్కువ మధ్య ఆదాయ కుటుంబాలలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూపొందించినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. మహిళలు కుటుంబ నిర్ణయాలలో భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ముఖ్యంగా మహిళల రోజువారీ అవసరాలు, ప్రయాణ సౌకర్యాలు, వంట గ్యాస్ ఖర్చులు తగ్గించి వారికి తోడుగా ఉంటుంది. అర్హత ఉన్న మహిళల ఖాతాల్లోకి 2500 రూపాయలు నేరుగా జమ అయ్యాయి. మధ్యవర్తులు లేరు, కౌంటర్లు లేవు, లైన్లలో నిలబడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇది దయగా ఇచ్చిన సహాయం కాదు, దానం అంతకన్నా కాదు. ఈ మొత్తం కూడా మహిళల హక్కు అనే భావన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ డబ్బుతో చాలా ఇళ్లలో మార్పులు వచ్చాయి. కొందరు చిన్న వ్యాపారులకు పెట్టుబడి పెట్టారు, మరికొందరు పిల్లల చదువులకు ఫీజులు కట్టారు. నెల నెల మందులకు డబ్బు అవసరం ఉన్న వాళ్లకు ఈ అమౌంట్ ఉండడంతో ఆరోగ్యంపై భయం తగ్గింది. రోజువారీ ఖర్చులకి కూడా కొంత ఊరట లభించింది. ఇలా కొందరి జీవితాలలో ఈ జమ నెల నెల చాలా సమస్యలు ఎదురు చూడకుండా తీర్చుతుంది. మహిళల ఖాతాలలో జమ అయిన మొత్తంతో గ్రామాలలో డ్వాక్రా మహిళల ముఖాల్లో మళ్లీ ధైర్యం కనిపిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దీంతో పట్టణాలలో పనిచేసే మహిళలకు నెలాఖరు భయం కూడా కొంత తగ్గిందనే చెప్పొచ్చు. ఇక్కడే ప్రభుత్వ పనితీరు కనిపిస్తోంది. ప్రకటనలు, ఫ్లెక్సీలు కాకుండా నేరుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకం అమలు చేశారు. ఎన్నికలకి ముందు చెప్పిన మాటను ఎన్నికల తర్వాత కూడా అమలు చేసిన ప్రభుత్వం ఇది. అందుకే మహాలక్ష్మి పథకం కేవలం ఒక స్కీమ్ గా కాకుండా ఒక ఉద్యమంగా మారింది. డబ్బు ఖాతాలో పడిన రోజే మహిళలకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రభుత్వం వారి జీవిత వాస్తవాలను అర్థం చేసుకుంటుందని, వారికి ఇబ్బందులు కలుగకుండా ఆదుకుంటున్నారు అని. అయితే ఈ పథకం ఒక్క నెలకు మాత్రమే ఇచ్చే సాయం కాదు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది మొదటి మెట్టు. ఖర్చు ఎక్కువ అవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఒక విషయం స్పష్టంగా చెప్పింది. మహిళలపై పెట్టుబడి ఎప్పుడూ నష్టం కాదని వెల్లడించింది. ఎందుకంటే మహిళలు బలపడితేనే కుటుంబం నిలబడుతుందని ఈ ప్రభుత్వం నినాదం. కుటుంబం నిలబడితే రాష్ట్రం ముందుకు సాగుతోంది. అందుకే మహాలక్ష్మి పథకం ఒక సంఖ్య కాదు, ఒక ఫైల్ కాదు, తెలంగాణ మహిళలకు ఇచ్చిన గౌరవ పత్రం అని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం మహిళలకు చేసే ఈ సహాయం వెనుక కూడా సందేశం కనపడింది. మహిళలు ఒంటరి వాళ్లు కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి కూడా ఈ పథకం ఒక ఉదాహరణ అని చెప్పింది.